అంటే మావన్కి పొలం గురించి తెలియదు ఫ్రెండ్స్. అంటే మావన్కి పొలం గురించి తెలియదు ఫ్రెండ్స్. అంటే మావన్కి పొలం గురించి తెలియదు. ఇక మావాడు వచ్చి పొలం కడుక్కోదాం రా అంటే సరే అని బండి ఎక్కిన. బండి ఎక్కిన తర్వాత మెల్లమెల్ల అయితే స్టార్ట్ చేయరా పోదాము అన్న. మావానికి డ్రైవింగ్ చేయరా అని ఇస్తే ఆడు మెల్లమెల్ల డ్రైవింగ్ ఎత్తాడు. ఏదో ఆచి తూచి మెల్లగా డ్రైవింగ్ ఉంటుంది. పోని 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 ఒక గేర్ లాస్ట్ గేర్ వేసి అయితే స్పీడ్ వస్తున్నా అని అయితే వానికైతే సిగ్నల్ ఇచ్చిన. వాడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు. అంటే లైక్ హీరో ప్రభాస్ ఫ్యాను ఆ మాత్రం ఉంటుంది సాహో టైపు. హీరో ప్రభాస్ ఫ్యాను ఆ మాత్రం ఉంటుంది సాహో టైపు. సో అట్లా మెల్లమెల్ల అయితే వెళ్ళిపోయినాం నేను మా ఫ్రెండ్ గాడు. అలా వెళ్ళేటప్పుడు ఈ పిల్ల పేరు ఏంద్ర చెప్పురా అంటే వాడైతే స్మైల్ ఇస్తుండు. అంటే పిల్లున్న ఆయనకు పిల్లు ఉంటే లేకపోతుంది, నీకు పిల్లు ఉందా చెప్పు ఫస్ట్ అని అంటారా మీరు. నాకైతే పిల్ల లేదు. పిల్ల ఏందో అని చెప్పి ఈ నుంచి అయితే మొత్తం స్విమ్మింగ్ పూలే వాడుతుంది. చూడండి కార్ అయితే ఎట్లా వస్తుందో. మామ ఇప్పుడు పొలానికి ఇదంతా అంటే ఇప్పుడు ఈ బురదంతా దాటుకొని పోవాలన్నారా? పోవాల్సింది గట్టి చెప్పురా. పోవాల్సిందేరా. చూడండి ఫ్రెండ్స్ మీరు వాటర్ వేరే ఉండేదా స్విమ్మింగ్ పూల్, మినీ స్విమ్మింగ్ పూల్. మా నవీన్ గారు ఇల్లనే ఈత కొట్టి 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 ఒక ఇంత పెద్ద పెరిగిండు కారా. ఈత కొట్టి 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 ఒక ఇంత పెద్ద పెరిగిండు కారా. రోజు నువ్వు ఇల్లనే స్నానం చెప్తున్నావు వేరే ఓరి నాకెత్తున్నావు. ఇక బురదలో మెల్లమెల్లగా మామూలుగా డ్రైవింగ్ రాకున్నా అని డ్రైవింగ్ చేసుకుంటూ అయితే ముందుకైతే తీసుకెళ్ళిండు. ఇక డ్రైవింగ్ అన్నంత మాత్రాన ముందుకెళ్ళకపోతే ఎట్లుంటది. పెళ్ళవోనిరా బురద పడుతుంది మీద. పెళ్ళవోనిరా బురద పడుతుంది మీద. నా పాయింట్ ఉన్నది షార్ట్, ఇంకింత మీదకంటే అది బాక్సర్ అవుతుంది. ఇక ఉండేటోళ్ళు ఎట్లుంటారా అలవాటు అయిపోయిందంట బురద ఇళ్ళకు. అవురా అలా ఏమన్నా బురదలు ఉంటారా? రోడ్డుగా ఉంటారు. రోడ్డుకి ఇవ్వని వాటర్ అయిందిరా నాకు అర్థం కాదు. ఊరంతా వాటర్ పొలంలో నీళ్ళు ఇవ్వండి అంటే పొలాల నీళ్ళు ఓవర్ఫ్లో అయితే ఇట్లా వస్తుందా? మావాడైతే దుమ్మచ్చాలే 1 2 3 గో అన్నట్టు వెళ్తుంది. అట్టపార పట్టుకొని ఒకటోసారి అందరూ పొలాలెంబడి రెండోసారి మన లుంగీలు ఎందుకు కట్టుకుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. పొలాల్లో వర్క్ చేసేటోళ్ళు రైతు బిడ్డలు అందరూ లుంగీలు ఎందుకు కట్టుకుంటారు అంటే ఇందుకే పాయింట్లు ఇవన్నీ వేసుకుంటే కంఫర్ట్ ఉండదు, బురద పడుతుంది, ఏదో ఒకటి పడుతుంది. సో మేము కొంచెం లోపల పోగానే ఇక్కడ పెద్ద మీటింగ్ అయితే జరుగుతుంది. చూడండి మీరే ఇవన్నీ వచ్చినాయి కరెక్టే. ఎట్లా వచ్చినాయి వీళ్ళకి కూడా తెలవాలి కదా. బురద అవుతుంది చేపిద్దామని ఏంటది రైతు వేదిక అంటే ఏం మీటింగ్ జరుగుతుంది ఇక్కడ? సో రైతులకైతే చాలా కష్టం. చూసారు కదా వాటర్ అయితే ఎట్లున్నాయో. రైతులు గ్రేట్ అబ్బా. అది కొంచెం పొలం ఉన్న చాలా పెద్ద ఎకరాల కొద్ది ఉన్నా కానీ గ్రేట్. రైతులే గ్రేట్. ఇప్పుడే కొంచెం ఆగమాగం అవుతాండు. లైక్ మనకి ఎవరైతే పిల్లని ఇస్తారో ఆమెను ఎక్కించుకుని ఎట్లా తిరుగుతాడో మావాడు నాకు అర్థమైతలేదు కారా. అరే ఇమాజిన్ చేసుకోరా ఎంత మస్తు ఉంటది నీది. ఇటుపక్క మీ వైఫ్ ని ఎక్కించుకొని పోతే వేరే, ఇటుపక్క మీ వైఫ్ ని ఎక్కించుకొని పోతే వేరే. సో మేమైతే నవ్వుకుంటూ అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు మీరు గొర్రెలు మీట్ అయినాయి మాతోనైతే. సో గొర్రెలు దాటిన తర్వాత వచ్చేది వాళ్ళ పొలమేనట. ఈడే చెప్పిండు. ఈ సముద్రం లోతు ఎంత గాయస్? ఆ సముద్రం లోతు ఎంత గ్యాస్ మీరు కామెంట్ చేయరు నాకు అర్థమైతలేదు. ఆ సముద్రం లోతు ఎంత గ్యాస్ మీరు కామెంట్ చేయరు నాకు అర్థమైతలేదు. నేను మా ఫ్రెండ్ గారు అయితే 1 సెకండ్ అంటే షార్ట్ వీడియో తర్వాత ఫుల్ వీడియో కోసం అని కాకుండా ఒక పని ఉందిరా అంటే పొలానికి వచ్చినాం. సో పొలానికి ఓట్లల్లో నడుద్దామంటే నా భయం అవుతుంది. ఏడు స్లిప్ అవుతుంది కూడా తెలియదు. ఇదే మా పల్లెటూరు, ఇదే నా పల్లెటూరు, ఇదే మా నవీన్ గారి పొలము, ఇదే మా నవీన్ గారి పొలము. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే ఇక్కడ ఎక్కడ దొరకదు ఇలాంటి ప్రశాంతత. ఈ ఒడ్ల మించి ఆచి తూచి నడవాలి. మావాడైతే ఆడదాకా వేయండు, నేను ఆడదాకా పోలేదు. ఎందుకంటే మనకి ఒడ్ల గురించి తెలియదు కరెక్ట్. ఎందుకంటే వాళ్ళది పొలం కాబట్టి ఒడ్లు ఎట్లుంటాయి ఏది ఎట్లుంటుంది అనేది వానికి తెలుసు, నాకు తెలియదు. తెలియనప్పుడు మనం పోయి కింద పడు అదంతా ఎందుకు. ఏదో న్యాచురల్ గా గాలి తీసుకోవడానికి వచ్చినాం. న్యాచురల్ గాలి సిటీలలో ఉండదు కాబట్టి ఇటు వచ్చినాం. కొంచెం బాగుంది ఓకే, కానీ తిరిగి అటు తిరిగి ఓవర్ ఏజ్ కింద పడ్డాం అనుకో మూతి పని రాలుతాయి. ఏం లేదు తెలుసా.
మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్తే పొలం వాళ్ళు ఈ వీడియో చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అప్ప. రాచి తూచి రావాలి తెలుసా, లేదంటే బురదలు ఉంటావు. ఓ పొలం గురించి రెండు ముచ్చట్లు అంటే ఎట్లుంటది కష్టం. చెప్పు 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 చెప్పురా. తెలియదా నువ్వు పొలానికి వచ్చినావు? తెలియదా నువ్వు పొలానికి వచ్చినావు అంటే మావనికి పొలం గురించి తెలియదు. అంటే మావనికి పొలం గురించి తెలియదు. నేను ఇవరిదాకేమో అనుకున్నా మావానికి పల్లె ప్రశాంత్ అన్నకన్నా ఎక్కువ తెలిసేమో అనుకున్నా, కానీ మావానికి ఏం తెలియదు ఫ్రెండ్స్. జస్ట్ ఏంది ఏదిరా కరెంట్ పెట్టచ్చులేనా నవీన్, ఓన్లీ కరెంట్ పెట్టి జస్ట్ విల్ ఫన్. కరెంట్ పెట్ట మందు తల్లుడు మందు కొట్టు. సో ఆ మందు కొట్టుడు వచ్చట మనకి తెలియదు. అది కారా వచ్చు కదా. మొత్తానికి అయితే పొలంలో పని అయిపోయింది. ఫన్నీగా మావాడైతే రిటర్న్ దించేసి వెళ్తుండు. నెక్స్ట్ ఫుల్ ఫన్నీ బ్లాగ్ తో మళ్ళీ